మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మా శ్రీమాత్రే నమః. జూలై నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి ఫేవర్గా ఉంటుందంటారు? వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో విశేషమైన ఫలితం కావాలి అనుకుంటే కాస్తంత కొంచెం కష్టపడాలి. ఎందుకంటే వృషభ రాశిలోనే కుజుడు ఉండడం వల్ల ఎక్కడైనా ఏ స్థానంలో అయినా ఒక అగ్నితత్వమైన రాశి కానీ ఒక అగ్నితత్వమైన గ్రహం కానీ ఎప్పుడైనా ఉందనుకోండి, ఖచ్చితంగా దాని తగ్గ కొంచెము ఇంట్లో కొంచెం ఉగ్రతం, అంటే ఒక్కొక్క మనుషుల్లో మాట్లాడేటప్పుడు మాట చాలా కటువుగా రావడం, గట్టిగా మాట్లాడడము, సాఫ్ట్గా చెప్పే విషయాలు కూడా గట్టిగా చెప్పడము, కొంచెం చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడము, ఇవి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు అక్కడ ఉండడం వల్ల జరుగుతుంది. యాక్చువల్లీ వృషభ రాశి తత్వం ఏంటి? శుక్రుడు ఏదైనా సాఫ్ట్గా అలా వెళ్ళిపోవాలి, స్మూత్గా ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చేసుకుంటే పనులవ్వు అనే తత్వం ఉండదు మనుషుల్లో. కాస్త ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ తెలియకుండానే వారి మధ్యలో వాదనలు పెరగడము, గొడవ పడ్డము, ఏదైనా చిన్న విషయాన్ని కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడము, పెద్దగా మాట్లాడడము, పిల్లల విషయంలో కన్నా పిల్లలు కూడా అలాగే రియాక్ట్ అవ్వడము, అలాగే మాట్లాడడము, ఇలా కొంతవరకు ఇంట్లో కొంచెం మానసిక పరిస్థితి కాస్తంత అంతా అందరికీ అనుకూలంగా ఉండదు. ఎవరున్నా ఈ వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇంట్లో వాళ్ళు ఒక్క పర్సన్ ఉన్నా చాలు, వాళ్ళ యాటిట్యూడ్ కొంచెం మారుతుంది. ఈ ఒక 45 రోజులు కుజుడు ఉన్న ఈ 45 రోజులు కాస్త ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ప్రతి విషయాల్లోనే రియాక్ట్ ఫాస్ట్గా అవ్వడము, ఫాస్ట్గా మాట్లాడడము, ఇవి జరుగుతుంటాయి. ఇది వృషభ రాశి వాళ్ళకి మానసికంగా ఉండే పరిస్థితులు ఇవి. అయితే ఇక ధనం విషయంలో తీసుకుంటే, వ్యాపార విషయంలో తీసుకుంటే, ఉద్యోగ విషయంలో తీసుకుంటే, వృత్తి విషయంలో తీసుకుంటే వీళ్ళకి ఏదైనా సరే బ్రహ్మాండంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే శని భగవాన్ ఒక తత్వం ఎప్పుడైతే వీళ్ళకి ఏలాంటి ప్రభావం మేషరాశి వాళ్ళకి ఉండి వీళ్ళకి దశమ స్థానంలో లాభస్థానంలో ఏదైతే రాహు ఈ శని భగవాన్ ఉన్నాడో 100% ఏంటంటే పనులు అవుతాయి, ఎలాగొకలాగా పని సాధించుకున్నది వచ్చే తత్వం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రాసాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ద్వితీయ స్థానంలో ధనస్థానంలోకి వచ్చాడు. దాని ఏంటంటే డబ్బు రావడం అనేది ఈజీ, కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంత డబ్బు మన ఖర్చు ఎక్కువ అధిక ఖర్చులు అయినప్పటికీ కూడా వివాహాలు అయ్యాయి, అధిక ఖర్చు అయినా బాధలేదు. గృహప్రవేశం, ఇల్లు కొనుక్కున్నాం, అది అధిక ఖర్చు కింద వస్తుంది. ఎందుకంటే తెలియకుండానే ఏదో అనుకుంటాం, దాంట్లో ఏవేవో కొనాలనుకుంటాం, దాని ఏదో ప్లానింగ్ మారిపోతుంది. కొన్నప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాం, కొన్నాక మనం ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది, దీని కొంచెం చేపిద్దాం, దాని కొంచెం చేపిద్దాం అని చెప్పి ఇక్కడ కొంచెం అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తానికి అది గట్టిగానే డబ్బు ఎక్కువ వచ్చేది. వృధా ఖర్చులు అని రాసి వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నప్పటికీ అది ఒక విధంగా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే రాశిపతి ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో శుభాలే జరుగుతాయి. శుభగ్రహం కనుక పూర్తి శుభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే వివాహాలు అవ్వడము, తర్వాత వ్యాపారంలో అభివృద్ధి రావడము, వ్యాపారం ఎక్స్పెండ్ చేయడము, ఇవే జరుగుతుంటాయి. వీటివన్నిటికి విషయంలో మనం వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఏమైనా మంచి వార్తలు వినే అవకాశం ఉందా వీళ్ళకి? ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొత్త రంగాల్లో చేయాలనే ఆలోచనలు, అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ఇప్పుడు కుజుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం పట్టుదల, మొండితనం గట్టిగానే పెరుగుతాయి. దీనివల్ల ఏంటి, నేను చేయగలనే కోపం, పౌరుషంతో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు రాకపోతే వేరే ఆపోజిట్లో ట్రై చేస్తారు. సో ఇలా రావట్లేదు కదా, నేను ఇంకో విధంగా ట్రై చేస్తే వస్తుందేమో, ఇంకో విధంగా నేను ట్రై చేస్తే వస్తుందేమో అని చెప్పి ఆ విధంగా ట్రై చేస్తారు. 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక విధంగా ఏంటంటే విద్యార్థులకి బాగుంటుంది, ఉద్యోగాలు వేట అనే ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, ప్రమోషన్స్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్స్లో మారుతుంటాయి. అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఎవరైతే నేర్చుకుని ఈ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ మార్కెటింగ్ స్కిల్స్ బ్రహ్మాండంగా, అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని ఏ మాట మాట్లాడితే వాళ్ళు మన మాట వింటారని తత్వాన్ని పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విధంగా అదృష్టం కుజుడు ఉండడం వల్ల. మూడోది ఏంటి వీళ్ళకి అంటే ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకు కూడా కొంచెం పట్టుదల బాగా పెరిగి వాళ్ళకంటే ఇండిపెండెంట్గా వాళ్ళకు గట్టిగా రెడీ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకు తయారు చేయగలుగుతారు. వాళ్ళకు కూడా మంచి అవకాశాలే. మనకి ఈ మాసంలో ఏంటంటే మ్యాక్సిమం ఈ రాశి వాళ్ళకి అన్ని ప్రొఫెషనల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగానే ఉన్నట్టే ఉంది, ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి. వ్యక్తిగత జాతకాల్లో ఒకవేళ దశల్లో యోగాల్లో ఏమైనా బాగాలేకపోతే తప్ప వృషభ రాశి గోచార రీత్యా ఈ మాసం కూడా బాగుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుభగ్రహాలు ఉండడం అనేది అదృష్ట యోగాలు. సో వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కొంచెం అదృష్టం వస్తుంది. తర్వాత బుధుడు, తర్వాత రవి కూడా ఉంది. సో ఇవన్నీ కాంబినేషన్స్ ఏంటంటే ఉద్యోగాలు, వ్యాపారాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాస్త వ్యతిరేక ఫలితాలు అంటే మరి ఏం చెప్తారు? ఏ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారంటే ఏం చెప్తారు? మాటల విషయం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే
ఒక మాట నోట్లోంచి వస్తే ఎదుటి వాళ్ళకి అది బాగా దెబ్బతీసేటట్టుగా ఉంటుంది, వాళ్ళు బాధ పెట్టేటట్టుగా అనిపిస్తుంది. వీళ్ళకి ఆ ఉద్దేశం లేకపోయినా ఆ సరదాగా మాట్లాడే విషయంలో కొన్నా ఆ మాట వాళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు కనుక ఆ బాధ వాళ్ళకి గట్టిగా తగులుతుంది. ఆ దానివల్ల ఏంటంటే వీళ్ళకి చేసే వాళ్ళు కూడా చేయకుండా ఒక అంత అంటే వీళ్ళ మీద ఇప్పుడు దాకా మంచి అభిప్రాయం ఉన్నా నన్ను ఈ మాట అంటారు, వీళ్ళ మనసులో ఇంత ఆలోచన ఉంది నా మీద అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగించుకొని, అంటే అపార్థం ఇది నిజంగా వాళ్ళకు ఉందని కాదు, ఇది అపార్థాలకు జరిగే అవకాశం ఎందుకు జరుగుతుంది. ఇక్కడ కుజుడు ఉన్నాడు కనుక ఈ రాశిలో, ఎప్పుడైతే వృషభ రాశిలో కుజుడు ఉన్నాడో దీనివల్ల ఏంటంటే అపార్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడినా మామూలుగా మాట్లాడినా మాటను జాగ్రత్తగా వాడడము, అవసరం అంతవరకే మాట్లాడడం, అవసరం కాకపోయినా ఊరికే అధిక ప్రసన్నం చేయడం కానీ అధికంగా మాట్లాడడం కానీ ఏదో మనమే కలుపుకొని వెళ్ళడం కానీ చేస్తే ఈ కాస్త వీళ్ళకి ఈ మాసంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వచ్చేవి కూడా రాకుండా ఆగే అవకాశం కనిపిస్తుంది. ఇవి జరుగుతున్నాయి. అన్నీ బాగున్నప్పుడు సాధారణంగా మనకి పక్క వాళ్ళ ఏడుపులు కావచ్చు, నరఘోష నరదిష్టి తగులుతూ ఉంటాయి. మరి దీన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నరఘోష నరదిష్టి అనేది ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఇంట్లో ఎప్పుడు కూడా వాతావరణం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పూజలు ఎక్కువగా చేయాలి. అందుకని శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి చతుర్థ స్థానాధిపతి ఎప్పుడైతే ఉన్నాడో కేతుతో కలిసి ఉన్నాడో ఇక్కడ ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎప్పుడు కూడా మహాలక్ష్మి ఆరాధన, అమ్మవారిని ఎక్కువ పూజ చేస్తే, లక్ష్మీ అమ్మవారిని ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కానీ లక్ష్మీ అమ్మవారి ఆరాధన కానీ చేసుకుంటూ వెళ్తే చాలా విశేషం ఫలితం వస్తుంది. పొద్దున్న సాయంకాలం పొద్దున్న 6 గంటలకి ఖచ్చితంగా లక్ష్మీ అష్టకం చదవడం, లక్ష్మీ అష్టోత్తరం చేయడం, ఈవినింగ్ కరెక్ట్గా మళ్ళీ 6 గంటలకి లక్ష్మీ అష్టకం చేయడం వల్ల ఇంట్లో అనుకునే పనులు సానుకూలత ఉండడం అనేది జరిగే అవకాశము, వ్యాపార అభివృద్ధి అనేది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేవి, విద్యార్థులకి మానసిక ప్రశాంతత ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మహాలక్ష్మి ఆరాధన ఈ మాసం అంతా చేయడము. తర్వాత వచ్చే గురు పౌర్ణమి ఏదైతే ఉందో గురు పౌర్ణమి రోజున విశేషంగా ఆ రోజు అందరికీ పేదవాళ్ళకి అన్నదానం చేయడం. ఎక్కువ వీళ్ళు ఎంత క్వాంటిటీ చేయగలితే అంతమందికి, అంటే మేము 10 మంది చేయగలం 10 మంది చేయండి, 100 మంది చేయగలం 100 మందికి చేయండి, లేదు 1000 మంది చేస్తాను చేయండి, శుభ్రంగా చేయండి. దీనివల్ల వీళ్ళకి అన్నశాంతి ఎప్పుడైతే జరుగుతుందో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇది చేసుకోవాలి వీళ్ళు. ఎటువంటి క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కావాలి ఈ మాసంలో వెళ్ళాలి అంటే దుర్గా దేవాలయం, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఇలా వెళ్ళొచ్చు శుభ్రంగా. లేదా మనకి దగ్గర ఉన్న దుర్గా అమ్మవారి దేవాలయానికి ప్రతి శుక్రవారం వెళ్ళడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళందరికీ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే శ్రీమాత్రే నమః.